సార్ నమస్తే. నమస్తే. సార్ 'హరిహర వీరమల్లు' ఆ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే అనుకున్నంతగా లేదని చెప్పి బ్రేక్ ఈవెన్ గల కష్టమన్నట్టుగా సినీ పండితుల నుంచి అంతా కూడా సమాచారం ఉంది. యాహ్! ఇక 'ప్రకాష్ రాజ్' గారిని చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరికి ఎప్పుడు పడదో తెలియని విషయమే, తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా ఆయన విమర్శించాడని చెప్పొచ్చు. ఒక సినిమా వ్యక్తి అయ్యుండి యాహ్! సినిమా ఇంకా థియేటర్‌లోనే ఉండగానే ఈ సినిమా గురించి చాలా చెత్త సినిమా అని రకరకాలుగా కామెంట్ చేశాడు. దీని గురించి కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా 'ప్రకాష్ రాజ్' మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ముందుగా కలెక్షన్‌ల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ సినిమా అతి దారుణంగానే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఓకే. బిగినింగ్‌లో దాన్ని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. 2 రోజుల పాటు 24 అవర్స్ దానికోసం పనిచేశాడు. ఫ్యాన్స్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన దీని మీద నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళని మీరు కూడా అటాక్ చేయండి, దాడి చేయండి మీరు కూడా అని పిలిపించాడు. దాంతో వాళ్ళు కూడా రెచ్చిపోయి వైసీపీ వాళ్ళు ఎక్కడ పోస్టులు పెట్టినా లేకపోతే మనలాంటి వాళ్ళు నిష్పక్షపాతంగా సినిమా గురించి చెప్పినా కూడా మన కింద కామెంట్లు మనల్ని ఏదో పేటీఎంలని ఇంకా రకరకాలుగా చేయడం మొదలుపెట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలకి తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి టార్గెట్లు ఫిక్స్ చేశారు. మీరు ఈ సినిమా టికెట్లు కొని స్పెషల్ షోలు వేసి చూపించండి అని. వాళ్ళు చూపించారు, టికెట్లు కొన్నారు, ఇవన్నీ జరిగాయి. ఇంత జరిగినా కూడా ఆ సినిమా కలెక్షన్లు ఎలా ఉందనేది ఒకసారి మనం చెప్పుకొని తర్వాత ప్రకాష్ రాజ్ విషయానికి వెళ్దాం. వెన్స్డే ప్రీమియర్ షోలకి 12,75,00,000 వచ్చింది. ఇది నిజానికి చాలా మంచి అమౌంట్. అంటే ఓపెనింగ్ ప్రీమియర్ షోలకి ఫ్యాన్స్ వెళ్తారు. పవన్ కున్న మిగతా హీరోల కంటే కూడా పవన్ కళ్యాణ్ ఉండే బలం ఫ్యాన్సే. నేను చాలా సార్లు అనుకునేది బలహీనత కూడా ఫ్యాన్సే అని. సరే, ఇది బలం అనే అనుకుందాం. సో ఎందుకంటే ఒకప్పుడైతే ఆయన సినిమాలు 20, 25, 30 కోట్లు ఉండేది కాబట్టి ఫ్యాన్సే సినిమాలని హిట్ చేసేసేవాళ్ళు. అంటే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా టాక్ వచ్చినా ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండేవాడు. ఒక్క జానీ, బాలు ఇలాంటి, తర్వాత అదేంటి అజ్ఞాతవాసి ఇలాంటి ఒక 2-3 తప్ప పవన్ కళ్యాణ్ సినిమాలకి అన్నిటికీ ప్రొడ్యూసర్ సేఫ్. కానీ ఇప్పుడేమైంది, బడ్జెట్లు పెరిగిపోయినాయి. పాన్ ఇండియా సినిమాలు 200 కోట్లు, 250 కోట్లు. ఇదైతే 250 కోట్లు ఏ ఫ్యాన్ కూడా తీసుకురారు. ఫ్యాన్స్ అంతా పేదోళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు వేలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్కి వాళ్ళ ప్రొడ్యూసర్కి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేరు. అట్లాగే ఆల్రెడీ జనసేన నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. 1 ఇయర్గా అవుతుంది, మన గవర్నమెంట్ వచ్చిందని హ్యాపీనెస్ లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికాడ కొడుతుంటే కూడా పవన్ కళ్యాణ్ దాని గురించి ఏం మాట్లాడకుండా ఇంకా జనసేన నాయకుల్ని సస్పెండ్ చేస్తూ వెళ్తున్నాడు. ఆల్రెడీ అసంతృప్తి ఉంది. అదేదంటారు, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అని ఆల్రెడీ మూలుగుతుంటే వాళ్ళు నువ్వే టికెట్లు కొని పంచురా అంటే వాడు మళ్ళీ జోబులో ఖర్చు పెట్టుకోవాలి. ఏదో ఒక రోజు చేశారు, ఇంకా ప్రెస్ మీట్లు పెట్టారు, గుళ్ళల్లో అభిషేకాలు చేశారు, ఏదో డ్రామా చేశారు. కానీ అది సరిపోలేదు. దానివల్ల డౌన్ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి థర్స్డేకి వచ్చేసరికి 34 కోట్లు. ఇది మంచి కలెక్షన్, అంటే డే 1 కలెక్షన్. ఇది కూడా నేను చెప్పిన కారణాల వల్ల వచ్చింది. 34,75,00,000. ఫ్రైడే దారుణంగా పడిపోయింది. అంటే సినిమా జనరల్ ఆడియన్స్కి వచ్చేసరికి జనరల్ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. 8 కోట్లు ఫ్రైడే. సాటర్డే కొద్దిగా మళ్ళీ వీళ్ళని మనకి నాదెండ్ల మనోహర్ వీళ్ళ ఆడియోలు కూడా లీక్ అయినాయి. మళ్ళీ వీళ్ళు ఊపు తేవడానికి ట్రై చేశారు. 9,15,00,000 కొద్దిగా పెరిగింది. సాటర్డేకి కూడా సాటర్డేకి 9.15 lakhs, సండేకి ఇంకొంత పెరిగింది 10 crores.6. ఇక్కడ వరకు వాళ్ళ వల్ల అయిందండి. అదేమంటారు, కాడి బారేసింది అంటారు మా ఏరియాలో, ఎద్దు కాడి బారేసింది. ఆ తర్వాత వీళ్ళు కాడి బారేశారు, ఇంక మన వల్ల కాదు లేరా అని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. మండేకి వచ్చేసరికి అతి దారుణంగా 2,10,00,000. ఇవన్నీ నేను నెట్ ఫిగర్స్ చెప్తున్నా. తర్వాత ట్యూస్డేకి 1.75, వెన్స్డేకి 1.3, థర్స్డే నిన్న 35,00,000. అతి దారుణంగా పడిపోయింది. ఇంకా దీన్ని ఎవరు లేపలేదు. దీనికి కారణం మళ్ళీ ఇందాక నేను వేరే రివ్యూలో చెప్పినట్టుగా సినిమా కనెక్ట్ కాకపోవడమే, సినిమా ఇంట్రెస్టింగ్గా లేకపోవడం, విఎఫ్ఎక్స్ దారుణంగా ఉండడం వల్ల కనెక్ట్ కాలేదు. రెండవది, మహావతార్ నరసింహ కూడా దీన్ని బాగా దెబ్బ కొట్టింది. అది విపరీతంగా జనాలకి నచ్చడం, అది పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇందాక నేను టెస్ట్ చేస్తే కూడా మహావతార నరసింహకి గంటకి 9,790 టికెట్లు వెళ్తున్నాయి. అదే దీనికి చూస్తే 24 గంటలకు 6,000 టికెట్లు ఉన్నాయి. ఏది హరిహర వీరమల్లు. సో అదొక కారణం. తర్వాత వేరే సినిమాలు కూడా వచ్చేసాయి. దడకన్ వచ్చింది, సయార్ ఆల్రెడీ మల్టీప్లెక్స్లో బాగా ఆడుతుంది,
సన్ ఆఫ్ సర్దార్ 2 వచ్చింది. ఇవన్నీ కూడా అర్బన్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ అంతా దీనికి వెళ్తారు కాబట్టి ఈ దెబ్బంతా కూడా తగిలింది. ఇంకొంత కారణాలు వర్షాలు కూడా బిగినింగ్ లో దీనికి కొంత ఇబ్బంది పెట్టాయి. కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్ రీజన్స్, సెకండరీ రీజన్స్. ప్రైమరీ మాత్రం సినిమా కనెక్ట్ కాల. సినిమా అయితే మరి మహా అవతార్కి ఎలా వెళ్తున్నారు, దానికి ఎందుకు ఇవన్నీ అడ్డు రాలేదు? ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారుగా. పైగా అది ఎవరు ఆర్టిస్ట్ లేరు, ఎవరు పేర్లు తెలియవు, అది డైరెక్టర్ ఎవడో తెలీదు. పోనీ మన రాజమౌళి డైరెక్టర్ అంటే ఓకే, ఎవడో డైరెక్టర్ పేరు ఎవరికి తెలీదు, నాకు కూడా గుర్తులేదు. కానీ ఆ సినిమా చూడాలని ఎందుకు అనిపిస్తుంది? ఎమోషనల్ కనెక్ట్. మనకు తెలిసిన హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు చరిత్ర, దాన్ని ఇంట్రెస్టింగ్గా తీయగలిగారు, జనాలు కనెక్ట్ అయ్యారు. సో సినిమా బాగాలేకపోవడమే ప్రధాన కారణం. దాన్ని ఒప్పుకోకుండా అటాక్ చేస్తామంటే చేసుకోండి, ఏమవుతుంది? మీరు అటాక్ చేయాల్సిన మమ్మల్ని కాదు, మీరు అటాక్ చేస్తే థియేటర్లు పోయి టికెట్లతో అటాక్ చేయండి, చూడండి సినిమా, పెట్టండి, డబ్బులు పెట్టండి. అది డబ్బులు పెట్టాలి కాబట్టి మనం కామెంట్ రాయడానికి ఏముంది, ఖర్చు లేదు కదా. ఖర్చు అంటే ఎవరు చేయడు ఇక్కడ, అక్కడ ఏం పని చేయదు అభిమానం. సో అది పోయింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే, ప్రకాష్ రాజు ఏమేమి విషయాలు చెప్పాడంటే, ఒకటి, ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒక 10 రోజులైనా ముందు కేటాయించుంటే ఇప్పుడు కేటాయించినట్టుగా ఈ సినిమా బెటర్గా ఉండేది. అంటే ఆయన సినిమాని పట్టించుకోలేదు, ఆయన ప్రొడ్యూసర్లకు అన్యాయం చేశాడు, డైరెక్టర్కి అన్యాయం చేశాడు, ఫ్యాన్స్కి కూడా అన్యాయం చేశాడు అనేది ఒక యాంగిల్. ఇది కమర్షియల్ యాంగిల్లో నుంచి ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు. పవన్ కళ్యాణ్ ఆయన వృత్తి కోసము, ఆయన నాకు ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి సినిమానే కాబట్టి నేను సినిమా చేస్తాను అనేది చెప్పాను. అది లాజికల్గా కరెక్ట్ కానీ లీగల్గా కరెక్ట్ కాదు. ఒక మంత్రిగా ఉన్నప్పుడు కమర్షియల్ యాక్టివిటీలో ఉండకూడదు ఆ మంత్రి. ఎవరైనా అంటే పబ్లిక్ సర్వెంట్, ఎనీ పబ్లిక్ సర్వెంట్ నేను కమర్షియల్ యాక్టివిటీ చేస్తానని దానికి లేదు. అందుకనే చాలా మంది పబ్లిక్ సర్వెంట్లు వాళ్ళ భార్యల పేరుతో, కొడుకుల పేరుతో, బెనామీల పేరుతో వ్యాపారాలు చేస్తారు. మంత్రులైనా ఎవరైనా, ఇప్పుడు జగన్ అయినా జగన్ పేరుతో వ్యాపారం ఉండకూడదు. అలాగా ఇప్పుడు చంద్రబాబు అయినా అంతే. లోకేష్ ఎందుకు హెరిటేజ్ నుంచి బయటకు వచ్చాడు? చేయకూడదు కాబట్టి. పవన్ కళ్యాణ్ కూడా లీగల్గా అయితే చేయకూడదు. సరే లీగల్గా అది తర్వాత కథ, ఆయనకి నడుస్తుంది కాబట్టి నడిపిస్తాడు. సినిమాలకు ఆయన డేట్ ఇచ్చే పరిస్థితి లేదు. గత కొంతకాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ మోడల్ మనం పరిశీలిస్తే ఏదో ఒక రీమేక్ సినిమానో లేదా స్క్రిప్ట్లోనే ఈయన డేట్స్ తక్కువ ఉండేట్టుగా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మన ఆయన ఎవరు త్రివిక్రమ్ ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకుంటున్నాడు. అది మంచిది, తప్పేం లేదు, అది ఆయన ఇష్టం. 20 రోజులు ఇస్తాడా, 10 రోజులు ఇస్తాడా అని ఆయన ఇష్టం. అలాగే చేసుకున్నాడు. ప్రొడ్యూసర్లకు కూడా లాస్ లేదు, ఎందుకంటే 20 రోజుల్లో డేట్లు ఇచ్చేస్తాడు, మిగతా వాటికి తక్కువ ఖర్చు పెట్టుకొని ఏదో లాగిచ్చేస్తారు. ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సినిమాకి డబ్బులు వస్తాయి, అలా నడుస్తుంది. మరి క్రిస్ ఏమనుకున్నాడో పాపం, ఈయనకి ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళాడు. ఆయన ఏం రత్నం బ్యాడ్ లక్. ఆయన ఇంతకుముందు సత్యాగ్రహ ఇవన్నీ అనౌన్స్ చేసి ఇంత తీలేక ఇంత ఎప్పటి నుంచి కోరుకుంది, దీంట్లో ఇరుక్కున్నాడు ఆయన. ఇది వీళ్ళ మళ్ళీ ఇంకొక బ్యాడ్ లక్, కరోనా వచ్చింది. నేను అప్పుడు వీళ్ళ ఆఫీస్కి వెళ్ళింది 2020లో వెళ్ళానండి. అప్పటికే షెడ్యూల్ అయింది, క్రిస్ని కలవడానికి వెళ్ళాను, అప్పటికి జరుగుతుంది. సో ఆ తర్వాత కరోనా రావడం ఇవన్నీ పడి క్రిస్ కూడా భరించలేక వెళ్ళిపోయాడు. ఆయన వీళ్ళతో మనం వేగలేము అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు పాపం. ఇంకా ప్రొడ్యూసర్కి తప్పదు కాబట్టి వాళ్ళు కొడుకుని పెట్టుకున్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఈ లోపల ఈయనకి ఈ స్కీమ్లోకి వెళ్ళాడు, సనాతన ధర్మ స్కీమ్లోకి. ఆయన పొలిటికల్ స్కీమ్ అది, ఆయనకేమీ మతం పట్ల ఏమీ లేదు. ఆయన భాషలోనే వాళ్ళ నాన్న కూడా దీపంలో ముట్టించుకున్నాడు, మాకెవరికి భక్తి లేదని ఆయన అనేక సార్లు చెప్పాడు. కానీ పొలిటికల్ కోసం అనేక వేషాలు వేయాలి కాబట్టి ఆయన సనాతన వేషంలోకి వెళ్ళాడు. సో ఆ వేషంలోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఇంకా దాన్ని చుట్టే తిరుగుతుందిగా. సో ఈ సినిమాలో కూడా సనాతనం పెడదామని డిసైడ్ అయ్యాడు. ఔరంగజేబుని ఒక ముస్లిం క్రూయల్ రాజులాగా హిందువులంతా హింసిస్తున్నట్టు చూపించాడు. మరీ అది చూపిస్తే నమ్మరేమో అని కొంత ముస్లిం పేద ప్రజల కష్టాలు కూడా చూపించాడు. ఏదేమైనా సనాతన ధర్మాన్ని ఫోర్స్గా పెట్టాడు. అది పాకం కుదరలా, దాన్ని కుదిర్చే డైరెక్టర్ కానీ ఎవరు లేకుండా పోయారు. తర్వాత ఈయన డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో సెట్ వేసుకొని దాంట్లో తీసేయాలి, గ్రాఫిక్స్ సరిగా లేదు. ప్రొడ్యూసర్ కూడా ఏమనలేము, ఆయనకు నొప్పి తగులుతుంది కాబట్టి కట్ చేస్తారు. ఎప్పుడైనా మన మీరు సినిమా రంగంలో, నేను కూడా 20 ఏళ్ళ సినిమా రంగంలో ఉన్నా. ప్రొడ్యూసర్కి పెయిన్ వస్తున్నప్పుడు జరిగేది ఏంటంటే బడ్జెట్ కట్. ఈ షెడ్యూల్కి ఇంక లేదులే, మీరు ఏముంటుంది చేయండి అని ఆయన చేతులు ఎత్తేస్తాడు. సో అందరికి పేమెంట్స్ కూడా రావు, వచ్చిన అరాకొర వస్తాయి. మనకు తెలిసిందే కదా, చివరి షెడ్యూల్లో అందరికి కట్ అయిపోతాయి. సో ఇది చేసే పని, ఇది ఆయన కూడా అదే చేసి ఉండొచ్చు. అందువల్ల లేకపోతే ఏ వచ్చినాక క్వాలిటీ వచ్చుంటాయి కదా,
అవును. అది రాలేదు. సో ప్రకాష్ రాజ్ చెప్పింది విమర్శ తప్పు లేదు ఉమ్, ఇక్కడ వరకు. ఉమ్, కానీ ఆయన ఏం చేశాడు, మత యాంగిల్లో ఇట్లా ఔరంగజేబు ఇదంతా చేయడాన్ని కూడా విమర్శించాడు. అక్కడ వరకు కూడా తప్పులేదు. ఉమ్, కానీ ఒక దారుణమైన కామెంట్ ప్రకాష్ రాజ్ ఏం చేశాడంటే, ఇతను ఫ్యాన్స్ కూడా మోసం చేశారు, ఫ్యాన్స్ కి తెలిస్తే తన ముఖం మీద ఉమ్మేస్తారు అన్నాడు. అది రాంగ్ కామెంట్. కామెంట్. ప్రకాష్ రాజు ఉమ్, ఆయన చాలా మెచ్యూర్డ్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్. అవును. ఆయన మాట్లాడేటప్పుడు ఉమ్, ఒక బ్యాలెన్సింగ్ ఉండాలి. అవును. ఒక ప్రకాష్ రాజు ఆయన నటుడే, ఆయన సినిమాలు పనిచేశాడు, ఆయనతో నేను పనిచేసి ఆయన ఎంత ఘోరమైన వ్యక్తి నాకు తెలుసు. ఉమ్, ఎందుకంటే ఆ మధ్య కూడా దిల్ రాజు సినిమాలో ఒక మహేష్ బాబుకి తప్ప ఎవరికి చెప్పకుండా ఈయన వెళ్ళిపోయాడని మా ఫ్రెండ్ చెప్పాడు. ఆ సినిమాకు పనిచేసినాడు, బాంబేకి వెళ్ళిపోయాడు. రేపు షెడ్యూల్ ఉంది. ఆ, ఇది ప్రకాష్ రాజ్. ఈయన అవును. బాధ్యత చాలా. గురించి అవును. పవన్ కళ్యాణ్ విమర్శించేంత మనిషి అండి. అవును. నేను సుభాష్ చంద్రబోస్ పనిచేసిన, ఆ, ఈయనకి అప్పట్లోనే 9 మంది ప్రైవేటు ఆ. ఆయన members. టీము. ఆ, ఆ 9 మందిలో ఒకడు కుక్కు కూడా, ఈయనకి సపరేట్ కుక్కు. ఉహు, అంటే ప్రొడ్యూసర్ మీద ఎంత బర్డన్ పెట్టేవాడు, ఎంత నెగ్లిజెన్స్ గా ఉండేవాడు అంటే, కెమెరామెన్ లా అట్ట చేసేవాడు, కో డైరెక్టర్ ని బండబూతులు తిట్టేవాడు. ఉమ్, అంత యాటిట్యూడ్ తో ఉండే ప్రకాష్ రాజు ఉమ్, ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ నీతులు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ని చూసుకోడు అది ఇది అని చెప్తున్నాడు. ప్రొడ్యూసర్ని చూసుకోకపోతే ప్రొడ్యూసర్లు ఏమన్నా మూర్ఖులా? ఎందుకు సినిమాలు చేస్తున్నారండి? ఉమ్, ఆయన ప్రొడ్యూసర్ని చూసుకో. ఇప్పుడు కూడా ఈయన కోసం ఆయన ఒక పోస్ట్ ఇస్తున్నాడుగా. ఉమ్, అవును. అది లీగల్ గా తప్ప, మోరల్ గా తప్ప అనేది పక్కన పెడితే, ఉమ్, ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ నుంచి ప్రొడ్యూసర్ని వదిలిపెట్టట్లేదు ఆయన. అవును. ఆయనకి ఏదో వేరే రకమైన కాంపన్సేట్ చేస్తున్నాడు. అవును. అవి చేయకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారండి హీరోలు, ప్రొడ్యూసర్లు? Producers, అవును. వేరే సినిమాలు వేరే వాళ్ళు లేరా? అవును. చేసుకుంటారు కదా. అవును. కాబట్టి ఆ యాంగిల్ కూడా రాంగు. ఉమ్, రెండోది ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నాడు అంటే, ఖచ్చితంగా తన అభిమానుల్ని, కార్యకర్తల్ని ప్రతి పార్టీ నాయకుడు మోసం చేస్తున్నాడు. చంద్రబాబు కార్యకర్తలను చేయట్లేదా? ఉమ్, మోసం చేయట్లేదా? ఉమ్, జగన్ చేయట్లేదా? జగన్ 5 ఏళ్లలో కార్యకర్తలను ఎవరిని పట్టించుకున్నాడు? ఉమ్, చంద్రబాబు పట్టించుకోలేదని ఇప్పుడు కార్యకర్తలు వాపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అవును. అదే అన్ని చోట్ల జరుగుతుంది. ఉమ్, సో అది విమర్శించవచ్చు, తప్పు లేదు. కానీ ఉమ్మేస్తారు అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉమ్, అక్కడ ప్రకాష్ రాజ్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఉమ్, అంటే భాష మనం విమర్శించేటప్పుడు ఉమ్, మన భాష కూడా చూసుకోవాలి. అవును. అంటే రెండోది ఆ, మన అదేదంటారు కదా, ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మన మీద కూడా చూస్తుంది. నువ్వేం చేసావు సినిమా ఇండస్ట్రీలో, అవును. నువ్వు ఎలాంటి యాటిట్యూడ్ అనేది మాట్లాడుకోవాల్సి. అవును. అది ప్రకాష్ రాజ్తో ఉండే ప్రాబ్లం. అవును. ఆయన ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోతుంటాడు. ఉమ్, ఎమోషనల్ గా రియాక్ట్ కాకుండా ఉండడం కరెక్ట్. లేకపోతే నీ విమర్శలన్నీ పక్కకి వెళ్ళి ఉమ్, ఇదే మెయిన్ గా అయిపోతుంది. ఉమ్, ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు బ్యాలెన్స్ గా ఉన్నాయి, ఉమ్, కానీ అవి పక్కకి వెళ్ళిపోయినాయి కదా. అవును. ముఖం మీద ఉమ్మేయమనడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.